ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో ఎలా ఉండేది సార్ అంటే మీరు ఒక బ్యాచ్ ఉన్నారు, ప్రసాద్ బాబు, హరిప్రసాద్, సుధాకర్ గారు, నారాయణరావు గారు. అసలు ఎలా ఉండేది అప్పుడు? అసలుకి మీ హెల్దీ వాతావరణం ఎలా ఉండేది అసలు అప్పుడు? ఒక్కటండి అప్పుడు లేదండి అక్కడ. అంటే ఫస్ట్ నుంచి కూడా రామారావు గారు, నాగేశ్వర గారిని పక్కన పెట్టేస్తే మిగతా హీరోస్ కూడా అందరు కూడా అన్ని పక్క పక్కనే ఉండేవి. మా స్టూడియోస్ ఏవిఎం కానీ, విజయ కానీ, విజయ గార్డెన్ కానీ ఇవన్నీ కూడా పక్క పక్కన ఉండేవాడు. ఎక్కడ షూటింగ్ ఉన్నా ఆల్మోస్ట్ ఎక్కడో చోట కలుస్తూనే ఉండేవాడు. మేమెవరో ఎక్కడికి వెళ్ళకపోయినా కూడా అక్కడ ఉన్నా కూడా మిగతా వాళ్ళు కూడా వచ్చి కలిసిపోయాడు. వాళ్ళ భోజనాల టైం ఆ క్యారేజీలో తీసుకొని రావడం, అందరు కలిసి కూర్చొని భోజనం చేయటం, అది పిక్నిక్ లాగా ఉండేది కానీ షూటింగ్ లాగా ఉండేది కాదు. ఓకే. ఇక మేమున్నామంటే మేము 5 కంపల్సరీ వస్తానంటాం. డైలీ షూటింగ్ ఉన్నా లేకపోయినా కలుస్తుంటాం ఒక్కో చోట, కొన్ని చోట. బట్ నాది అనుకొని చేసే వ్యక్తికి కూడా విమర్శించే కొంతమంది వల్ల చేసే చెయ్యి కూడా ఎంత పెట్టినా కానీ నన్ను ఇంకా మాటలు సూటిపోటుగా, అంటే మీ రోజులు ఎలా అంటే మౌత్ టాక్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నీ దగ్గర నేను మాట్లాడానంటే ఇది 10 మందికి వెళ్తుంది, 100 మందికి వెళ్ళిపోతుంది. గడప గడపకి ఇదే ప్రచారం. బట్ అలాంటి టైంలో ఎముడుకు మొగుడు నాకు బాగా గుర్తుంది. ఆ రోజుల్లో హరిప్రసాద్ గారు, నారాయణరావు గారు, ఇంకొక ఆయన సుధాకర్ గారు, ముగ్గురు ప్రొడ్యూసర్స్. ఫ్రెండ్స్కి హెల్ప్ చేద్దాం, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవుతారన్న ఉద్దేశంతో ఆ రోజుల్లో ఎట్లా ఉండేది మాకు తెలియదు. డబ్బు మరి ఆయనే పెడతారో, అంటే హీరోలో పెడతారో, వీళ్ళ పేర్లు పెడతారో, అయితే వీళ్ళు డబ్బులు పెట్టి సినిమా నిజంగా జరుగుతుందో అయితే నాకు తెలియదు. బట్ నేను విన్నది, చేద్దామని చూసినా కానీ నా గురించి బయట తప్పుగా ప్రచారం చేశారు, అంటే ఆయన గురించి తప్పుగా చేశారు వీళ్ళు, అంత ఫ్రెండ్స్ అయ్యి కూడా ఫ్రెండ్షిప్కి విలువ లేకుండా చేశారు అనేది నేను చాలా చోట్ల విన్నాను. నిజమా సార్ అది? చిరంజీవి ఫస్ట్ నుంచి ఉందండి హెల్ప్ చేయాలన్నది. ఒక వీళ్ళకే కాదు, ఫ్రెండ్స్కే కాదండి, ఎంటైర్ ఇండస్ట్రీ. నాకంటూ నేను కొంచెం బెటర్ అయ్యాను కాబట్టి టెక్నీషియన్స్కి, దెబ్బతిన్న ప్రొడ్యూసర్లకి, దెబ్బతిన్న డైరెక్టర్స్ ఒక సినిమా ఇస్తారు, ఒక సినిమా చేసి వీళ్ళందరికీ కూడా ఒక చిన్న మోరల్ సపోర్ట్గా ఉంటే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ఎంతో పోగొట్టుకున్నారు వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు పోగొట్టుకున్నంత ఆయన ఇవ్వలేకపోవచ్చు. ఒక 10 మందికి వెళ్ళి ఒక సినిమా అలా చేయాలి. పాపం తనకు ఉంది. నాతో కూడా తను ఎన్నోసార్లు అన్నాడు ఇలా చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఫస్ట్ స్టార్టింగ్ ఆయన ఇదే మొదలుపెట్టి ఎముడుకు మొగుడు 1988. కాకపోతే ఇలాంటి రూమర్లే ఎక్కువైపోయింది. కానీ నాకు తెలిసి ఆయన డబ్బు పెట్టింది ఆయన చిరంజీవి గారు బ్యానర్ రిజిస్ట్రేషన్ అయింది, డబ్బు పెట్టింది అయింది. మరి ఎందుకు అన్నారో అనేక రకాలుగా మొత్తం బయటికి టాక్ వచ్చింది. అందరికి తలా 10 లక్షలు 15 లక్షలు ఎంతో డబ్బు వచ్చింది. అది దేవుడి దగ్గర అది బాగా హిట్ అవ్వటం, ఆ తర్వాత మళ్ళీ తలా 5 లక్షలు మళ్ళీ ఇవ్వటం వీళ్ళకి. మరి ఎందుకు మన ఆయనకి ఇంక వద్దనుకున్నాడు మరి ఏంటో తెలియలా, ఇంకా బంద్ చేసే టోటల్గా. బట్ ఇప్పుడు చేయొచ్చు చెప్పలేం. ఇప్పుడు ఆయన హీరోయిజం ఇంకా తగ్గలేదుగా, ఇంకా చేస్తున్నాడు సినిమాలు, హీరోగా చేస్తున్నాడు. సో ఇప్పుడన్నా చేయొచ్చావు. అసలు ఇప్పుడు ఉన్న వాళ్ళు తట్టుకోగలుగుతున్నారు. ఆయన వాళ్ళ దగ్గర వేరైతే మళ్ళీ ఆయన ఏంటో ప్రూవ్ చేశారు. అవును, కసి అండి. స్టిల్ ఇవాడికి మొన్న దీంట్లో చూసా, యూట్యూబ్ దాంట్లో, ఇవాడికి ఆ రాడ్స్ పెట్టుకొని ఆ థ్రెడ్ పెట్టుకొని చేస్తా ఉన్నాడు. ఇంకా అది మ్యాక్సిమం 35-40లో ఆ వయసు వాళ్ళు చేయాలి ఆ ఎక్సర్సైజ్. తను ఇంకా 40లో ఊడిపోయవచ్చు, ఉంటేనే కానీ ఇది రాదు. సో మీరందరూ కొంచెం రంగులు వేసుకోండి మరి, మంచిది. రంగులు కాదు సార్, అది ఆయన కూడా ఫ్రెండ్స్ అని చెప్పుకోవాలి కదా. ఆయనదే ఒక్కడ విన్నా నేనే డైలాగ్. అవును, తనే అన్నాడు ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు రంగులు వేసుకుంటారని చెప్పి, కాలేజీ అందరూ ఫ్రెండ్స్తో. ఓకే. బట్ సుధాకర్ గారు టచ్లో ఉన్నారా సార్? లేదండి, నేను ఎవరితో. ఆయన హెల్త్ ఏదో బాగా క్షీణించింది, చెన్నైలోనే ఉన్నారు మొన్నటి వరకు, తర్వాత హైదరాబాద్ వచ్చారు అన్నారు. ఏంటి సార్ హెల్త్ అసలుకి? ఏంటి నాకు టోటల్గా ఆ బ్యాచ్ మొత్తం కట్ ఆఫ్ టోటల్. ఎందువల్ల చెప్పాను కదా, సీరియల్ బిజీ అయిపోయా నేను. ఆ ఊర్లో ఉండే ఫోన్లు ఉన్నాయి కదా, ఫోన్లు చేసుకునేంత ఫ్రెండ్షిప్ కాదు ఉన్న ఫ్యాక్ట్ చెప్తాను. అంత ఫ్రెండ్షిప్ కూడా ఈ స్థాయికి వచ్చిందంటే ఏంటి రీజన్? ఎందుకో నాకు నచ్చలా. నేను వాడికి నచ్చక వాడు చేయొచ్చుగా. నేను ఒకటే, నా ఇంటికి అంత దూరం, మీ ఇంటికి అంతే దూరం. ఒక ఆర్టిస్ట్ నుండి మా ఇంటికి రావచ్చు కదా అన్నాడు. మీ ఇంటికి రావాలంటే 5-6 గేట్లు ఉన్నాయి, నా ఇంటికి రావడం ఒకే గేటు. కేకేస్తే నేను పలుకుతా. నేను ఎందుకు రావాలి, ఎందుకు వెళ్ళాలి? ఎవరు 5-6 గేట్లు ఉన్న హీరో చెప్తున్నాను. ఇలా ఉంటుంది. అందుకని ఎందుకనో
ఒంటరితనం నేను బాగా ఎంజాయ్ చేస్తాను ఫస్ట్ నుంచి. వాళ్ళ కాదు, బయట ప్రపంచానికి వెళ్ళానంటే అదే ప్రపంచం. ఇప్పుడు నేను ఇంట్లో నుంచి బయటకు వెళితే షూటింగ్ తప్ప ఇంట్లో గురించి పట్టించుకోను. పొరపాటున మామిడి వెళ్ళేటప్పుడు కానీ ఏమంటే కోడిగుడ్లు లేవు, ఉల్లిపాయలు లేవు, అవి లేవు అంటే అస్సలు సమాధానం కూడా చెప్పను, వెళ్ళిపోతాను. ఇంటికి వచ్చిన తర్వాత షూటింగ్ గురించి అసలు పట్టించుకోను. ఇంట్లోకి ఏం కావాలి, ఇల్లు పరిస్థితి ఏంటి, చక్కటి భోజనం ఏంటి, అంత ఫ్యామిలీ మీద మీరు అంత పిచ్చి. ఇక్కడికి వస్తే అంతే, దానికి తెంపేసుకుంటాం కట్ ఆఫ్. అసలు ఆ షార్ట్ గురించి కానీ షూటింగ్ గురించి కానీ ఒక్కోసారి మీరు చిరంజీవి ఎరా ఇంటికి వెళ్ళి ఎప్పుడన్నా ఆ సీన్ గురించి ఎందుకు అయిపోయిందిగా, ఇలాగైనా అయిపోయింది కదా, దాని గురించి కాదు ఇంకేనా బెటర్మెంట్ చేయొచ్చు కదా. బెటర్మెంట్ గురించి ఆలోచించుకోండి మీరే, మనకు అదే లేదు, మారరా మీరు అనేవాడు ఒక్కోసారి కోపంతో. వచ్చారు పాత ప్రసాద్ బాబు గారు బయటికి కనిపిస్తున్నారు ఇప్పుడు. సార్ మీరు మీ ఇద్దరు కాంబినేషన్ ఎవర్ గ్రీన్ హిట్స్ అన్ని సినిమాలు కూడా. బాగా గుర్తుండిపోయిన మెమరబుల్ ఒక సీన్ అంటే ఏమని చెప్తారు? అన్నీ అండి, ఎక్కడికక్కడ ఇన్ఫర్మేషన్ తనే కాదు ప్రసాద్ చెయ్యి అని తనే 1-4 సార్లు చెప్పి అస్సలు ఊరికి నేను తోసి వెళ్ళిపోదాం అనుకునేవాడిని. తను అసలు ఒప్పుకునేవాడు కాదు. నా భయం ఎంతసేపటిగా నాకేంటే వేరే షూటింగ్లు ఇదే ధ్యాస. ఓకే, వెళ్ళిపోవాలి. తనేమో ఇంకొంచెం బెటర్మెంట్. తను బాగా మెచ్చుకుంది అంటే రుద్రవీణ. బాలచంద్ర గారు క్లాప్స్ కొట్టడం అంటే ఇంపాసిబుల్. ఇంట్లోంచి వెళ్ళిపోయే సీన్. పొద్దున వెళ్ళాను, రాత్రి దాకా 7 గంటలకి ప్రసాద్ రెడీ సార్ అని వచ్చాను. పొద్దున్న షార్ట్ చేసేవారు, లేసారు, ఇవాడు వద్దులే రేపు మార్నింగ్ చేద్దాం ఫ్రెష్గా. పర్లేదు సార్ చేస్తాను, వద్దులే నువ్వు వెళ్ళి పర్యవేక్ష తీసుకో, రేపు మార్నింగ్ చేద్దాం. మార్నింగ్ వెళ్ళాను, ట్రయల్ షాట్. ప్రసాద్ ఇది ఇక్కడి నుంచి రఫ్గా నాకు చూపించు, టేక్లా కాదు రఫ్గా చూపించాను. ట్రాలీకి సరిపడ చేశాను. ఓకే టేక్ వెళ్దాం. టేక్ 1 అయిపోయింది. క్లాస్ ఆయన లేచి నిల్చొని క్లాస్ కొట్టి ఇలా చిరంజీవి హట్ చేసుకొని, అంటే ఆ రోజు అవార్డు వచ్చినట్టే నాకు నిజంగా ఆయన అంతే కదా. అలాగే అంత మంచి పేరు, అలాగే ఇన్సిడెంట్స్ అన్నమాట. ఇలాంటి చాలా ఉన్నాయి, ఒకటి కాదు. అది మొఖాన కాఫీ పోసాడు చూడ ఎముడి మొగుడులో. డిఫరెంట్గా ఉంటుంది మీ స్లాంగ్ అన్ని సినిమాల్లో. అంటే మీరు తీసుకుంటారు అది, లేకపోతే డైరెక్టర్ చాయిసా? డైరెక్టర్స్ చాయిస్ అండి. ఎక్కువ నేను బ్రెయిన్ ఏం తీసుకెళ్ళను షూటింగ్, ఇంట్లో పెట్టేసి పాలిష్డ్గా ఉంటారు, కామెడీగా ఉంటారు, రెబలిజం అన్ని కనిపిస్తాయి. మన భరణి అనేవాడు ఒకసారి ఆర్తనాదం వేసాను, విలన్ తనిఖీల భరణి అన్నమాట. అదేంటండి ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి, అసలు రాత్రి నిద్రపట్ల నాకు. పొద్దున షూటింగ్లో గెలిస్తే ఆ సినిమా చూసిన తర్వాత ఒక టైప్ ఆఫ్ భయం పుట్టిందండి తనకి. నేను నిజంగా మామూలు ఇదే ఇచ్చింది, ఓహోని మనం చెంచేది లేదు, ఆడకి విషయం లేదు అంటే మామూలుగా ఎలాగల అలాగే వెళ్ళేవాడిని. వాళ్ళకి గొప్పగా నచ్చేది. అలాగే రామోజీరావు గారు ఒకసారి మోహన్ గారు చెప్పాడు డైరెక్ట్, ఇన్స్పెక్టర్ నేను ఇన్స్పెక్టర్ క్యారెక్టర్, వాడు దొంగ దొరికితే పట్టుకొని కాలుతో అలా కొడతాను కింద. ఆ కెమెరా పెట్టి జనరల్గా కెమెరా పెట్టాడు కొడతారు. ఆ కోపంతో ఎలా అన్నాను, రామోజీరావు గారు ఇలా లేచారంట కూర్చుని, సినిమా చూస్తున్నారు, ఏమంటే నిజంగా కొట్టేశాడా అని అడిగాడు మోహన్ గారిని. ఇలా అడిగారండి ఆయన. అప్పటిదాకా మాకు ఆయన అన్న తర్వాత నాకు గుర్తొచ్చింది. అంటే వాళ్ళకి తెలుసు మా ఊరు యాక్షన్ చేస్తాం, కొట్టం అసలు టచ్. ఆ మూడ్ని బట్టి మనం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.